దేవుని బలమైన హస్తము ఈ దైవజనునికి తోడున్నది అని అనటంలో సందేహమే లేదు. అసాధ్యమైన కార్యాలు తలపెడతాడు. దాంట్లో 100% విజయాన్ని సాధించగలడు. కింగ్ సొలొమోన్ ఒక్క టెంపుల్ కట్టినాడు. దేవుడు ఆయనకు ఎంతో జ్ఞానం ఇచ్చినాడు. అంత జ్ఞానం ఇచ్చినా ఒక్క ఆలయం కట్టగలిగినాడు. కానీ డాక్టర్ సతీష్ కుమార్ గారు వీరందరిని మించినవాడు. దైవ చిత్తం లేనిది మందిరాలు కట్టలేరు. దాదాపు 27 ప్రార్థనా స్థలాలను పూచి తీసుకొని నిర్మాణం చేసి ప్రజలను సమకూర్చి దైవారాధనలో వారిని నడిపిస్తున్నాడంటే ఇది దైవ కార్యమే. డాక్టర్ సతీష్ కుమార్ గారు ఓ దీర్ఘదర్శి, దేవుని దర్శనం గల వ్యక్తి, పట్టు ఉడుము పట్టు, అవిరామమైన శ్రమ జీవి. అతడు దేవుని హస్తములో ఉన్నాడు. దేవుని హస్తం అతని మీద ఉన్నది. అతన్ని ఎవరు ఓడించలేరు. సతీష్ అయ్య గారు ఇంత గంభీరమైన సేవ చేయగలుగుతున్నారంటే ఆయన శక్తి, ఆయన సామర్థ్యత కాదు, కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ, దేవుడు ఆయనకి ఇచ్చిన అభిషేకమును బట్టి ఇంత గొప్ప సేవ చేయగలుగుతున్నారు. బైబిల్ అంతా మనం గమనిస్తే దేవుడు వీరుల్ని, శూరుల్ని, లేకపోతే గొప్పవారిని ఎంచుకోలేదు, కానీ సాధారణమైన వ్యక్తుల ద్వారా అసాధారణమైన కార్యాలు చేసిన దేవుడు. కాబట్టి దేవుడు సతీష్ అన్నని ఎంచుకున్నారు. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను, వారిని తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని అన్నారు. కాబట్టి అన్నయ్య గురించి ఒకే మాట, సతీష్ అన్న గురించి ఎందరో ఎన్ని మాటలు మాట్లాడినా అన్నయ్య గారు మాకు వ్యక్తిగతంగా చెప్పిన మాట, చెడు ఎప్పుడు చెవు వరకు రానియకండి, మంచి ఎప్పుడు హృదయంలో పెట్టుకోండి అని అన్నారు. గాడ్ ఈజ్ ఏ ప్రామిస్ మేకర్. అయ్యగారికి దేవుడు వాగ్దానం చేశాడు. నాట్ ఓన్లీ గాడ్ ఈజ్ ఏ ప్రామిస్ మేకర్, ఈజ్ ఏ ప్రామిస్ కీపర్. దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టేవాడు. అంత మాత్రమే కాకుండా గాడ్ ఈజ్ ఎ ప్రామిస్ ఫుల్ఫిల్లర్. గాడ్ బ్లెస్ యూ సార్. ఇంతగా ఈ సేవ అభివృద్ధి చెందడానికి కారణాలు ఇవి. వారు దేవుని వాక్యమునకు ఖచ్చితమైన విధేయత చూపించారు, దేవుని వాగ్దానాలను విశ్వసించారు, విరామము లేకుండా ప్రయాసపడ్డారని నిర్ణయం తీసుకున్నారు. ఇంతగా ఈ సేవ అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి కారణాలు ఇవి. ఈ 20 సంవత్సరాలు దేవుని హస్తం తోడునడం ఒకటైతే, బైబిల్లో ఒక మాట ఉంది, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రయాస ప్రసవేదన సరిపోతుందా అని. దయచేసి గమనించాలి. 4 లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఎంత కన్నీరు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్నిసార్లు సేవల నుంచి పారిపోవాలి అనిపించిన సందర్భాలు ఉన్నాయో నేను ఊహిస్తాను ఖచ్చితంగా. ఇన్ని దాడుల మధ్యలో ఇంత గొప్ప సేవ జరిగించడానికి వారు పడిన ప్రయాసను బట్టి ఇలాంటి ఒక గొప్ప దైవజనుడు ఈ ప్రపంచానికి ఆశీర్వాదం. దేవుడు నిండు వృద్ధాప్యం వరకు మిమ్మల్ని బలమైన సాధనంగా వాడుకోనుగాక. దేవుడు ఏదైతే ప్రణాళిక వేశారో అది 101% ఫుల్ఫిల్ చేసిన ఆ సాటిస్ఫాక్షన్ మీ పరిచర్యలు మీరు చూస్తారు. ఎన్ని సంఘాలు కట్టాలన్నా, ఎన్ని పరిచర్యలు చేయాలన్నా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి దేవునికి ప్రణాళిక ఉంది. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. అది ఎవరిలో కనబడుతుందంటే డాక్టర్ సతీష్ కుమార్ అయ్య గారిలో కనబడుతుంది. What a wonderful story, from 25 people to coming to 4 lakh people, one church to 27 churches across. Not only did pastor build this Calvary temple, but pastor in his busyness has given time to build the body of Christ across India, 28 states and 8 union territories. మన జీవితంలో మొదట గమనించింది ఏంటంటే చాలా పరిశుద్ధత చూశాను ఆయనలో. ఒక అకౌంటబిలిటీ అనేది వారి జీవితంలో నేను చూశాను. పట్టుదలతో పాటు కష్టపడి పనిచేసే స్వభావం. ఫెయిల్ అయినా సరే లేచి మళ్ళీ పోరాడాలి. లెట్ us ఫైట్. దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, అది ఫైటింగ్ స్పిరిట్. దేవుడి కోసం సాధించాలి. నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటో అది సంపూర్ణంగా నెరవేర్చాలి. వాట్ ఎ ఫోకస్డ్ లైఫ్. ఒక గురి, ఎందుకు మనం జీవిస్తున్నాం, ఎందుకు దేవుడు నన్ను సేవకుడిగా చేశాడు. ఆత్మల భారం. ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ ద చర్చ్ టు గ్రో ఈజ్ ఇవాంజలిజం. సో నేను అన్నలో అది నేను నేర్చుకున్నాను. దేవుని మహాకృప చొప్పున
ఈ దైవజనుని ఏర్పాటు చేసుకుని 20 సంవత్సరాల్లోనే 4 లక్షల పైచిలుక సభ్యులను ఇవ్వటం, 27 సెంటర్లు బ్రాంచెస్ ఓపెన్ చేసి మందిరాలు రన్ చేయటం, ఇది ఆర్డినరీ మ్యాటర్ కాదండి. అమేజింగ్. దేవునికి మహిమ కలుగును గాక.